మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. టాపుకి పని భయపడడం, పోరగాలు గిరాలు మొత్తం భయపడడం. ఇక భూమే కదిలింది మొత్తం. గ్యాస్ గీసు ఫోటోలు గిటోలు అన్ని కదిలినాయి. అట్లే మొత్తం ఆగమాగమైన మొత్తం 4 సార్ల మొత్తం గుండె ఒకటే అయినా మేమైతే. ఎత్తి గిత్తి బీబీ ఎక్కువైనాయి మాకైతే. అమ్మో జనం మొత్తం ఇటే వచ్చిర్రు, ఇటు రోడ్కే వచ్చిర్రు అందరు, ఆడవాళ్ళు మగవాళ్ళు మొత్తం. మస్తు చచ్చి బతికినా మేమైతే. ఈ బామ్లా కంపెనీ గురించే ఇప్పుడు ఎంతమంది ప్రమాదం. ఇప్పుడు చాలా మంది సార్. ఇవైతే బంద్ చేయాలి, మరి లెక్కకైతే బంద్ చేయాలి. మస్తు భయం అంటే గుండె ఒకటి చచ్చిపోయారు, కొంతమంది చచ్చిపోవచ్చు మరి. అంత ఘనం టాపే కదిలింది, కింద బండలే కదిలేయి. ఇంట్లో పిల్లలు గిల్లలు అందరూ మస్తు బయట ఊరికి వచ్చిన మేము ఏమైంది ఏమైందని. కంపెనీలో బాంబులు పేలితే ఇంట్లో అయిపోయినాయి మొత్తం. అది భూమి 3 సార్లు పెద్ద మంటలే వచ్చినాయి, పొగలే వచ్చినాయి. ఇల్లు ఇక పర్య వచ్చింది. బాంబు వెళ్ళింది, ఊరంతా భయపడ్డాం. సౌండ్ మస్తు సౌండ్ వచ్చింది. 3 సార్లు వచ్చింది. భయపడ్డాం. ఊరంతా తుక్క ఉడికిర్రు. సౌండ్ ఎప్పుడు రాలే, ఈసారి వచ్చింది. పెద్దగా వచ్చింది. బాణ కంపెనీ సౌండ్ వచ్చింది. అదే పెద్దగా సౌండ్ వచ్చింది. 3 టైమ్స్ వచ్చింది పెద్దగా సౌండ్. పెద్దగా ఇల్లు అదిరింది, సౌండ్ వచ్చింది. చాలా మంది భయపడారు. 9:30 అయినట్టుంది, 9:30. ఇప్పుడేం చాలా రోజులే. అప్పుడు లాస్ట్ టైం ఒకసారి వచ్చిందంట, తెలియదుగా. ఈ రోజు పెద్దగా వచ్చింది. సౌండ్ వచ్చింది 3 సార్లు. ఇట్లా బిల్డింగ్లు కూడా కిందికి మీదకి అయినాయి. ఏ గ్యాస్ వేలిందా ఏదని చాలా భయపడ్డాం. పిల్లలు అందరు అక్కడికి పోయినరు ఫ్యాక్టరీ దగ్గరికి. మా కొడుకులు కూడా అందులోనే ఉండిరి అని అందరం భయపడ్డాం సార్. ఇగో అప్పటి నుండి బయటనే కూర్చున్నాము ఇప్పటి వరకు, ఇంట్లోకే పోలేదు. చాలా అపాయం ఉంది ఆ కంపెనీ తోటి. ఆ భగవంతుడు ఎట్లా చేస్తాడో, ఇక దేవుడు కాపాడినట్టే. దాంతో పోందేమో చేయలేదా, ఇక భగవంతుడే చక్కగా చూస్తుండ అనుకోవాలి నాయన. దాంతో ఇక భగవంతుడు ఎట్లా అదృష్టమే, వాళ్ళ అదృష్టమే. ఇలా సార్ వచ్చి మీటింగ్ పెట్టి బతికిపోయిరట సార్. ఆ సార్ తోటి మాట్లాడుకుంటే చేరిరట, అట్లా బతికిపోయినరు. చాలా నయమైంది. ఇలా శనివారం వెంకటేశ్వర్ల స్వామి చాలా అందును ఉన్నాడు అనుకోవాలి.